ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూలై 1వ తేదీన, జూన్ 1వ తేదీన, 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా ఒక నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది మా సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ యుగాది నామ సంవత్సరంలో మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి
మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి జనవరి 25 నుంచి జూన్ 15-16 వరకు కూడా మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ విద్యా యోగాలు సంతాన యోగాలు అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మిథున రాశి ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాదులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక గమనించినట్లయితే మృగశిర నక్షత్రము 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రము 1-2-3-4 పాదాల వారు, అట్లాగే ముఖ్యంగా పునర్వసు నక్షత్రము 1-2 పాదాల వారు. అంటే ఈ నక్షత్ర సముదాయంతో కూడినటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ గురు మహానుభావుడు తన యొక్క అతిచారత్వ దోష ప్రభావం వలన 3 రాశుల్లో మారుతూ 4 నెలలకు ఒకసారి ఎన్నో రకాలైనటువంటి విచిత్ర అనుభవాలను కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వీరికి మిథున రాశి వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు గురుడు యొక్క వేధాదోషం వలన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగటము, బంధువులతో మాట్లాడిన ప్రతి మాటకి లేదా దంపతుల పరంగా కూడా మాట పట్టింపుల వలన దోషము కలుగుతుంది. ఉద్యోగంలో భద్రత లేక ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, గౌరవం తొలగిపోవటము, ప్రతిష్టకి కీర్తికి కూడా భంగం వాటిల్లటము, ఆర్థికంగా ధన ఖర్చులు అధికం అవటము. జూన్ 2వ తేదీ 1వ తేదీ వరకు కూడా వీరికి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క ప్రతికూలత కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది. వ్యాపారంలో కూడా వృద్ధి లేక, వ్యాపారంలో కూడా ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులకి సరైనటువంటి ఎగుమతులు దిగుమతులు కానీ క్రయ విక్రయాదులు కానీ లేక కొంత ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి గురుడు కలుగు చేస్తున్నాడు. అయితే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వీరికి గురుబలం చాలా అదృష్టదాయకంగా యోగదాయకంగా ఉందనే చెప్పాలి. వ్యాపారంలో కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వివాహ పరంగా కానివ్వండి, సంతాన పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి విశేషమైనటువంటి ఖ్యాతి, ఆర్థిక ధన సంపాదనతో పాటుగా అనుకున్న ప్రతి కార్యంలో కూడా అలా పనులు జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. చేతి నిండా బ్యాంకు నిండా కూడా డబ్బులు ఉండే అవకాశము మిథున రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో ఏదైనా యోగం ఉంటే ఈ యోగము చాలా సుస్పష్టంగా మీకు లభిస్తుంది. అట్లాగే కుటుంబంలో మీకంటూ ఒక అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క మాటకి తిరుగులేనటువంటి సిస్టమ్ ఇంట్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇంట్లో చాలా సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే ఎప్పుడూ దొరకనటువంటి మృష్టాన భోజన సంప్రాప్తి జరుగుతుంది. వాహన యోగము, గృహయోగము, గృహాన్ని కట్టడానికి కావాల్సినటువంటి ధన వసతి కూడా మీకు లభించడానికి బ్యాంకు వాళ్ళు కూడా పిలిచి ఇచ్చే పరిస్థితులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే మీరు కొన్నటువంటి ఏదైనా భూములు కానీ ఏదైనా ఉంటే కనుక వాటి ఎంతో విశేషమైనటువంటి ధన లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేటర్స్కి చాలా విశేషమైనటువంటి లేదా విద్యాలయాలు, ఉన్నత విశ్వవిద్యాలయాలు కలిగినటువంటి వారికి వారు చేసేటువంటి ఈ యొక్క విద్యాలయ వ్యాపారంలో విశేషమైనటువంటి ఆకర్షణ కలిగి చక్కటి ధన లాభాలు కలగడానికి మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా ముఖ్యమైన అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రాప్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి, ఉన్నత మేధా సంప్రాప్తి కలుగుతుంది. చేసేటటువంటి ఉద్యోగంలో కూడా మీ యొక్క తపస్సు అంటే మీరు తపస్సుతో చేసేటటువంటి ప్రతి కార్యము కూడా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యోగాన్ని, కీర్తిని కలుగజేస్తుంది. అట్లాగే ఈ నవంబర్ 1వ తేదీ నుండి మరలా జనవరి
25 వరకు కూడా గురుడు సింహరాశిలో 3వ రాశిలో ప్రవేశించి ఆయన సంచారం గావించడం చేత తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ కలగటానికి, తండ్రితో కాస్త మాట పట్టింపులు కానీ, మీరు మాట్లాడే ఏదైనా సరే చతురతతో కూడినటువంటి సంభాషణ అవతల వ్యక్తులకి ఇబ్బందులు కలగటం, మీరు చేసే వృత్తిలో ఉద్యోగాదుల్లో కూడా ఇబ్బందులు కలగజేయటం, పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే రాజరిక వ్యవస్థలో కానివ్వండి, పొలిటీషియన్స్తో కానివ్వండి, మీరు కనుక వ్యాపారపరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ ఏదైనా వారితో మాట్లాడే సందర్భం కలిగినప్పుడు ఆచితూచి వ్యవహరించకపోతే, మీరు వినేటటువంటి మాట కూడా సక్రమంగా వినాలి. లేకపోతే అవతల వాళ్ళు ఒకరు మాట్లాడుకుంటే మీరు అర్థం చేసుకొని వేరే రకంగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారు. కాబట్టి ప్రయాణాల యందు అంటే వ్యాపార రీత్యా కావచ్చు, వృత్తి రీత్యా కావచ్చు, ఏదైనా సరే చేసేటటువంటి ప్రయాణాల యందు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గురు మహానుభావుడు కల్పిస్తున్నాడు. కాబట్టి మీరు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ సంవత్సరము, అట్లాగే వచ్చే నవంబర్ 1 నుంచి ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరము జనవరి 25వ తేదీ వరకు కూడా గురువుకి సంబంధించినటువంటి దత్త చరిత్ర, దత్త కవచాన్ని పారాయణ చేసుకుంటూ ఉండండి. దత్తాత్రేయుడికి ప్రదక్షిణాలు చేయండి. ఏదైనా శనగలు సాయినాథుడికి కానీ లేకపోతే దత్తాత్రేయుడికి కానీ, రాఘవేంద్ర స్వామికి కానీ, దక్షిణామూర్తికి కానీ చక్కగా దండగా వేయండి. లేదా నైవేద్యం పెట్టి 10 మందికి నైవేద్యంగా తినిపించండి. లేదా ఏది లేకపోతే గోవుకి తినిపించండి. గురువార నియమాలు ఆచరించండి. మీకు అంతా ఆరోగ్యం బాగుంటుంది, మేధస్సు పెరుగుతుంది, ఉన్నతమైనటువంటి ఆర్థిక వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతాయి. అట్లాగే మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి కీర్తి ప్రతిష్టలకి భంగాన్ని కలుగజేస్తాడు. ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని వృత్తిలో వారు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో అడుగడుగునా కూడా ఆటంకాలు కలుగజేస్తూ, ఆ మార్పులు చేర్పుల వలన కూడా అలసట కలుగజేస్తూ దీర్ఘకాలిక అనారోగ్య వ్యాధులు బారిపడేటట్టు కూడా చేస్తాడు. ఎందుకంటే కర్మస్థానంలో ఉన్నటువంటి కర్మ స్థితగ్రహమైనటువంటి కర్మని అలా ప్రశాంతంగా ఇస్తూ ఉంటాడు శని భగవానుడు. కాబట్టి శని యొక్క దోషము మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఉంటుంది. అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మరి భాగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాడు. తండ్రి యొక్క అనారోగ్యాన్ని వలన మీరు కొంచెం భాగ్యాన్ని కోల్పోయే అవకాశం కలుగుతూ ఉంటుంది. అట్లాగే మీరు చేసేటటువంటి సంకల్పించినటువంటి ప్రతి కార్యంలో కూడా ఆటంకాలు, విఘ్నాలు కలుగజేస్తూ ఉండేవాడు ఈ రాహువు. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కోసం దుర్గాదేవి ఆరాధన డిసెంబర్ 5వ తేదీ వరకు మీరు చేయవలసిందే. అట్లాగే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయంలో మీరు కొంచెం ఆచిచూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వెళ్ళటం చాలా ఉత్తమము. తండ్రి గారితో మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు తగ్గటానికి చాలా అసౌకర్యమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంటాయి. సంతానపరంగా కూడా కొన్ని ఇబ్బందులు మీకు కలిగే అవకాశము ఈ యొక్క రాహు కలుగజేస్తూ ఉంటాడు. పిత్రార్జిత విషయంలో కూడా ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుకి సంబంధించినటువంటి దుర్గాదేవి అర్చనలు శుక్రవారం పూట లేకపోతే శనివారం పూట రాహుకాల సమయంలో దీపారాధనలు అమ్మవారికి పెట్టి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా రాహుగ్రహ శాంతి చాలా శాంతి కలిగి రాహుగ్రహం కొంతవరకన్నా మీకు భాగ్యాన్ని కలిగించే అవకాశం లభిస్తుంది. చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యలకి సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం డిసెంబర్ 5 వరకు ఉన్నాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు అష్టమ రాశి అయినటువంటి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఆయుర్గండాలు, మృత్యుగండాలు, ప్రమాదాలు కలగటానికి, అట్లాగే మీరు చేసేటటువంటి ఉద్యోగంలో అకస్మాత్తుగా మిమ్మల్ని తీసివేయటము, దాని ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధలు ఎక్కువ అవటము, కొంతమందికి అయితే గనక పొలిటీషియన్స్కి అయితే గనక కొంత మృత్యుగండాలు కలగడానికి మిథున రాశిలో అవకాశం ఉన్నాయి. సంకల్ప సిద్ధితో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకుండా ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పెప్పులు ఒప్పులు వాళ్ళు ఎంచటము, మిమ్మల్ని పక్కన తీసేయటము, అంటే ఇంటర్వ్యూల్లో మీకు అసౌకర్యంగా ఉండటము, లేకపోతే అసలు ఎందుక భగవంతుడా ఈ జన్మనిచ్చావు ఇలా అనుభవించడానిక అనేటటువంటి భావనలు డిసెంబర్ 5 తర్వాత వచ్చే సంవత్సరాంతం కూడా మీకు కలుగు చేస్తాడు ఈ రాహు మహానుభావుడు. తప్పకుండా డిసెంబర్ 5 తర్వాత ఎవరైనా సరే మిథున రాశి వారు రాహుగ్రహానికి జప తపము, హోమము, దుర్గాదేవి హోమము చేయించుకోవడం చాలా విశేషప్రదము. చండీ సప్తసతి హోమాన్ని ఒక్కసారైనా చేయించండి. అట్లాగే కేతువు డిసెంబర్ 5 వరకు కూడా 3వ స్థానంలో ఉండి మిథున రాశి వారికి ప్రయాణాలు కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తుల యొక్క అమ్మకాల విషయాల్లో కావచ్చు, లేదా వృత్తి ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, మీకు ఏదైనా సరే సఫలీకృతం కావడానికి ఈ కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రయాణం చేసినా, ఏదైనా ఓరల్గా ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, వ్రాత పరీక్షల్లో కానివ్వండి, ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందుగా మనసులో ఒక 11 సార్లు ఓం గణపతయే నమః, ఓం గణపతయే నమః, ఓం గణపతయే నమః అని నామస్మరణ చేసుకుని మాట్లాడితే విల్ పవర్ మీకే వస్తుంది, కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 5 తర్వాత కేతువు ద్వితీయ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చినప్పుడు మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, తల్లిగారి యొక్క అనారోగ్య రీత్యా మీకు ధన నష్టము, చదువుకునేటటువంటి విద్యలో కొంత నిర్లిప్తత కలగటము, మాట్లాడే ప్రతి మాట జారిపోవటము, ఆ నోరు జారటం వలన మీకు ఎన్నో రకాలైనటువంటి అసౌకర్యకరమైన పరిస్థితులు, మీ కీర్తి భంగం కలగటము, అట్లాగే
నమ్మి ధనాన్ని నష్టపోవటము, భూమి గృహాదుల్లో కొంచెం ధనం పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కానీ, వాహనాలందు ప్రయాణం చేసేటప్పుడు మాత్రము ఈ యొక్క మిథున రాశి వారు డిసెంబర్ 5 తర్వాత వచ్చే సంవత్సరాంతము చాలా జాగ్రత్తగా ఉండాలండి. అట్లాగే రాహుకేతులు జపాలు చేయించి సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత హోమాలు కానీ, మీరు మాత్రము సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని ప్రతినిత్యము ఆరాధించడం ద్వారా అష్టమంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గోచారంలో చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క కేతుగ్రహము కొంతవరకు అనుకూలించినా కూడా సంవత్సరం మొత్తం కూడా ఈ 4 గ్రహాలకి మీరు జపతపాదులు నిత్యము ఏదో ఒక దైవాన్ని ఆరాధించుకోవటము, ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మీకు విశేషమైనటువంటి భోగాలని, విద్యలని, సంతాన యోగాలని, వాహన యోగాలని, గృహ నిర్మాణాలని చేపట్టే అవకాశము, ప్రయాణాల్లో ఆటంకాలు, మృత్యు ప్రమాదాలు లేకుండా చేసే అవకాశము ఈ ఇద్దరు దేవతలు మాత్రమే మీకు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి హనుమాన్ చాలీసా నిత్యం చదవడం ద్వారా ఉద్యోగంలో మార్పులు లేకుండా, ఉద్యోగాదుల్లో మీకంటూ కీర్తి ప్రతిష్టలు భంగం వాటిల్లకుండా ఉండే అవకాశము, హనుమంతుల వారు మీకు రక్షగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క గోచార ఫలితాలను బట్టి ఎవరూ కూడా ఇదే మాకు జరుగుతాయని చెప్పి అనుకోకండి. ఒకవేళ ఇవి జరుగుతున్నా, ఇవి జరగని వారు కానివ్వండి, ఏదైనా సరే మన జన్మ జాతకం, మన పుట్టిన సమయంలో ఉన్నటువంటి లగ్నము, దశలు, అంతర్దశలు ప్రభావితం బట్టి గోచారంలో ఆ దశానాథులు, అంతర్దశానాథులు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఈ యొక్క గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరైనా సరే తప్పకుండా సరే వారి యొక్క జన్మజాతక విశ్లేషణని మీకు ఇష్టమైనటువంటి గురువు ద్వారా చక్కగా చూపించుకోండి. ఏదైనా జాతకంలో దోష పరిహారాలు, విద్యా ఆటంకాలు కానివ్వండి, వివాహం కాని వాళ్ళు, దాంపత్యంలో వియోగాలు కలుగుతుంది, కోర్టు సమస్యలు, భూ గృహ ఆక్యుపేయింగ్ ఎవరైనా అక్రమార్జన చేసినటువంటి వాళ్ళు, ఆక్యుపై చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళు, విద్యలో ఆటంకాలు కలుగుతుంది, అపమృత్యు దోషాలు కలుగుతుంది. ఎందుకంటే జన్మజాతకంలో మనకి ప్రతిదీ ఈవెంట్ వైజ్ కనిపిస్తుంది, గోచారంలో అది అద్దంలో మాత్రమే కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతకాన్ని అనుసరించి వారి యొక్క గ్రహ దోషాలను నివృత్తి చేసుకోండి. ఈ యొక్క సంవత్సరం మిథున రాశి వారు చాలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్య అవమానం కానీ మీరు అనుకూలంగా చేసుకునే ప్రయత్నంలో మీరు ఉండాలి. ఓం నమో నారాయణాయ నమః.